హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. మనం ఈ వీడియోలో ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉంటే ఖచ్చితంగా అందరికీ ఉంటాయా లేదా అన్న విషయం గురించి మాట్లాడుకుందామండి. యూజువల్గా ఎర్లీ ప్రెగ్నెన్సీ చాలామంది పేషెంట్స్కి మనము ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి మెయిన్గా ఇన్ఫర్టిలిటీ అనే కాదు, జనరల్గా ప్రతి ఒక్క ఫీమేల్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు లాస్ట్ 1 వీక్ 10 డేస్ లోపల పీరియడ్స్ వచ్చే 1 వీక్ ముందు నాకు ప్రెగ్నెన్సీ ఉందా, ప్రెగ్నెన్సీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలాగా ఉంటాయి, అవి నాకు ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్గా చెప్పుకోవచ్చా, లేదు ఒకవేళ లేకపోతే ప్రెగ్నెన్సీ అసలు లేదా అని చాలా వీడియోస్ సెర్చ్ చేస్తారు, యాంగ్షియస్గా ఉంటారు, ఊరికే వచ్చి డౌట్స్ అడుగుతారు. సో ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యూజువల్గా ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే, చాలామంది ఫీమేల్స్కి ఎర్లీ ఫెటికబిలిటీ అంటే చాలా ఈజీగా అలసిపోవడం, చిన్న చిన్న పనులు చేస్తేనే అలసిపోవడం, ఇది చాలా కామన్గా ఫైండ్ అవుట్ అందరికీ అనేది గమనిస్తామండి. ఇది ఎందుకు ఉంటుంది అని అంటే, యూజువల్గా ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఎర్లీ ఫెటికబిలిటీ అనేది చాలా కామన్గా గమనిస్తాం. సెకండ్ థింగ్, బ్రెస్ట్ అనేది చాలా టెండర్గా ఎంగాజ్డ్గా ఉంటుంది. థర్డ్ థింగ్, కొంతమంది పేషెంట్స్కి వామిటింగ్ సెన్సేషన్గా ఉండడము, వామిటింగ్స్ అవ్వడము అనేది కొంతమందికి గమనిస్తుంటాం. ఫోర్త్ థింగ్, కొంతమంది పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ డేట్ అనేది కన్నా ఒక 5-6 డేస్ ముందు లైట్గా బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ కంప్లైంట్ చేస్తుంటారు. ఇది ఎందుకు అంటే, బేబీ అనేది గర్భసంచి లోపల పొరలలోకి చొచ్చుకుపోయినప్పుడు అక్కడ బ్లడ్ వెజల్స్ డిస్టర్బ్ అయ్యి లైట్గా బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ చాలా కామన్గా మనం గమనించడం అనేది జరుగుతుంది. ఇది యూజువల్గా మనం IUI చేశాక 1 వీక్ తర్వాత కానీ, బేబీని లోపల ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక IVFలో బేబీని పెట్టాక ఒక 5-6 డేస్కి కానీ చాలామంది పేషెంట్స్, ఒక 10 మందిలో 2-3 పేషెంట్స్ లైట్గా బ్లీడింగ్ అవుతుంది మేడం అని చాలామంది ఫోన్స్ చేస్తూ ఉంటారు, కంగారు పడుతుంటారు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది. యాక్చువల్లీ ఇది ఒక పాజిటివ్ ఫైండింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో ఇలా స్పాటింగ్ అనే లైట్గా బ్లీడింగ్ కనిపించినప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. అప్పుడప్పుడు చాలామందికి కనిపిస్తుంది అండ్ దిస్ ఈజ్ అ పాజిటివ్ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. కొంతమంది పేషెంట్స్కి లోవర్ అబ్డామినల్ పెయిన్ ఉండడము, అంటే బేబీ లోపల అతికేటప్పుడు అక్కడ కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి పెల్విస్లో లోవర్ అబ్డామిన్లో లైట్గా డిస్కంఫర్ట్, పెయిన్ అనేది లైట్గా గమనిస్తామండి. ఎప్పుడైతే చాలా సీవియర్గా ఉందో, సో ఇమ్మీడియట్గా మీ గైనకాలజిస్ట్కి వెళ్ళి కలవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకు అంటే అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్స్లో వచ్చినప్పుడు చాలా ట్యూబ్ అనేది గర్భసంచి లాగా సాగలేదు. యూజువల్గా గర్భసంచి అనేది ఇంత ఉంటుంది, బేబీ పెరుగుతున్న కొద్దీ 3 kg బేబీని అకామిడేట్ చేసేంతగా గర్భసంచి అనేది సాగుతుంది. కానీ ట్యూబ్స్ చాలా డెలికేట్ స్ట్రక్చర్స్, ఇది సాగలేక 4 వీక్స్ అంటే నెల తప్పక ముందే కొంతమందికి అది పగిలిపోయి లోపల ట్యూబ్లలో ప్రెగ్నెన్సీ ఉంటే ట్యూబ్స్ ఎక్స్పాండ్ అవ్వక పగిలినప్పుడు కూడా విపరీతమైన పెయిన్, లైట్గా బ్లీడింగ్ అనేది గమనిస్తుంటామండి. సో ఎవరికైతే పెయిన్ చాలా సీవియర్గా వస్తుందో వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా మీ గైనకాలజిస్ట్ని వెళ్ళి కలవాల్సింది ఉంటుందండి. సో దే కెన్ ఎవాల్యుయేట్ ఫర్దర్. లైట్ పెయిన్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం. కొంతమంది పేషెంట్స్కి అన్నం అరగనట్టు, బ్లోటింగ్ సెన్సేషన్ అనేది చాలా కామన్గా యూజువల్గా కంప్లైంట్ చేస్తుంటారు. కొంతమంది పేషెంట్స్ ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళడము అనేది యూజువల్గా కంప్లైంట్ చేస్తుంటారు. ఇది ఎందుకు అంటే, గర్భసంచి మూత్రం సంచి అనేది పక్కనే ఉంటాయి. సో వెనెవర్ దెర్ ఈస్ ఎ ప్రెగ్నెన్సీ, లిటిల్ బిట్ ఆఫ్ డిస్కంఫర్ట్ అండ్ హెవీనెస్ వల్ల యూరిన్ అనేది ఫ్రీక్వెంట్గా ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఫ్రీక్వెంట్గా రావడం అనేది గమనిస్తుంటామండి. సో ఇవి ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ ఇలా ఉంటే ఖచ్చితంగా అందరికీ ప్రెగ్నెన్సీనే వస్తుందా అంటే కాదండి. చాలామంది పేషెంట్స్కి మనం ఫాలిక్యులర్ స్కాన్స్ చేసినప్పుడు, న్యాచురల్గా ట్రై చేయమన్నప్పుడు కానీ, లేదు అంటే IUI చేసినప్పుడు కానీ, IVF చేసినప్పుడు కానీ మనం సపోర్ట్ అంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ సపోర్ట్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది. యూజువల్గా న్యాచురల్గా అయితే బేబీ ప్రొడ్యూస్ చేస్తుంది ఇలాంటి హార్మోన్స్. మనం ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు బేబీకి సపోర్ట్గా బయట నుంచి ఇస్తాం. సో ఇలాంటి టాబ్లెట్స్ అనేవి బయట నుంచి ఇస్తాం కాబట్టి ఒకవేళ లోపల ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా చాలామంది పేషెంట్స్కి ఇలాంటి సిమ్టమ్స్ అనేవి గమనిస్తూ ఉంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనే కాదండి. సో ఎలా మనం కన్ఫర్మేటరీగా తెలుసుకోవచ్చు అని అంటే,
ప్రెగ్నెన్సీ టెస్ట్, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో బీటా హెచ్‌సీజీ అంటే బేబీ ప్రొడ్యూస్ చేసే హార్మోన్ 25 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు యూరిన్‌లో పాజిటివ్ రావడం అనేది గమనిస్తుంటాం. సో, ఇది కొంతమంది యూజువల్‌గా ఇది ఎప్పుడు చేసుకోవాలి అనంటే ఎర్లీ మార్నింగ్ మనము యూరిన్ శాంపిల్ నైట్ కొంచెం వాటర్ తక్కువగా తాగి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూరిన్ శాంపిల్ తోటి పీరియడ్ స్కిప్ అయ్యాక ఒక 3-4 డేస్ తర్వాత చేసుకున్నప్పుడు మనకి పాజిటివ్ రావడం అనేది గమనిస్తుంటాం. అట్లీస్ట్ పీరియడ్ స్కిప్ అయ్యాక 2-3 డేస్‌లో పాజిటివ్ రావడం అనేది గమనిస్తుంటాం. కొంతమంది మరి బ్లడ్‌లో ఎర్లియెస్ట్‌గా ఎలా డిటెక్ట్ చేసుకోవాలి అనంటే ప్రెగ్నెన్సీ స్కిప్ అవ్వకన్నా ముందే బ్లడ్‌లో అనేది అంటే బేబీ ఇంప్లాంట్ అయ్యేది. బేబీ ఎప్పుడు ఇంప్లాంట్ అవుతుంది? పీరియడ్ వచ్చినాక యూజువల్‌గా 14 డేస్‌కి ఎగ్ రిలీజ్ అవుతుంది. హస్బెండ్, వైఫ్ కలిసి ప్రెగ్నెన్సీ ఉంటే అరౌండ్ 22nd, 23rd డేకి బేబీ ఫార్మ్ అయిపోతుంది. ఇంప్లాంట్ అవుతుంది. సో, మీకు ప్రెగ్నెన్సీ మీ సైకిల్ 24th, 25th అంటే పీరియడ్ స్కిప్ అవ్వకన్నా ముందే ఒక 4-5 డేస్ ముందే బ్లడ్‌లో హార్మోన్ మనం డిటెక్ట్ చేయగలుగుతాం. సో, ఒక పీరియడ్ స్కిప్ అవ్వకన్నా ముందు 3-4 డేస్ ముందు బీటా హెచ్‌సీజీ అంటే బ్లడ్‌లో బీటా హెచ్‌సీజీ డిటెక్ట్ చేసినప్పుడు మనకి ఆ వాల్యూ అనేది 100 కన్నా ఎక్కువగా ఉంటే కన్ఫర్మేటరీ ఆఫ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చాలా ఖచ్చితంగా చెప్పొచ్చండి. క్లియర్ పాజిటివ్. 25 కన్నా తక్కువగా ఉన్నప్పుడు నెగెటివ్‌గా ఉండేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. 25 నుంచి 100 మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటిది ప్రెగ్నెన్సీ ఎటు అయినా కన్వర్ట్ అవ్వచ్చండి. సో, 25-100 ఉన్న మధ్యలో ఉన్నప్పుడు డబ్లింగ్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి లోపల ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉందా లేదా అంటే ప్రతి 48 అవర్స్‌కి బీటా హెచ్‌సీజీ చేసినప్పుడు అది మోర్ దెన్ 60% అంటే డబుల్ అవ్వడం అనేది గమనిస్తుంటాం. సో, సపోజ్ ఈరోజు మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే 30 వచ్చిందనుకోండి. ఈరోజు కాకుండా రేపు వదిలేసి ఎల్లుండి చేసినప్పుడు అది 60 కన్నా ఎక్కువగా ఉండాలి. యూజువల్‌గా 50 కన్నా ఎక్కువగా ఉండాలి. లేదు అది ఫాల్ అయిపోతుంది. 30 నుంచి 25, 20 15, 10 అలా ఫాల్ అయిపోతుంది అంటే లోపల అబార్షన్ అయిపోతుంది అని దాని అర్థం. లేదు కొంతమందికి రైజ్ అవుతుంది. అంటే 30 కాస్త 40 అవుతుంది కానీ 60 అవ్వదు. సో, ఇలాంటి వాళ్ళకేంటంటే లోపల ప్రెగ్నెన్సీ హెల్తీగా లేదేమో అన్న ఒక డౌట్. లేదు అనంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్‌లో ఉందా అన్న డౌట్. సో, ఎలా డిటెక్ట్ చేసుకోవడం అంటే ఇలాంటి వాళ్ళు వీలైనంత తొందరగా ఒక గైనకాలజిస్ట్ కానీ, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ గాని కలిసినప్పుడు వాళ్ళు ఫర్దర్‌గా డీటెయిల్డ్‌గా ఎవాల్యుయేట్ చేసుకొని, జాగ్రత్తగా చూసుకొని ఫర్దర్‌గా మీకు ఏ విషయం అన్నది కన్ఫర్మ్‌గా చెప్తారు. సో, ఇదండి ఎర్లీ ప్రెగ్నెన్సీ సైన్స్ అండ్ సింప్టమ్స్. ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్. విల్ డెఫినెట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.